భారతీయ సినీ చరిత్రలో తన అసామాన్య నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి శారద గారు. భావోద్వేగాలను కళ్ళతోనే పలికించగల అరుదైన నటిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న తొలి దక్షిణ భారత నటీమణుల్లో ఒకరిగా ఆమె చరిత్ర సృష్టించారు. పాత్ర ఏదైనా సరే దానికి జీవం పోసే అద్భుత ప్రతిభతో భారతీయ సినీ ప్రపంచంలో శారద పేరు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. సినిమా చరిత్రలో ఆమెది ఓ చెరిగిపోని సంతకం. హీరోయిన్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. 6 దశాబ్దాల సినీ ప్రస్థానం, ఎన్నో అద్భుతమైన పాత్రలు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కథానాయకిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలిగారు. శారద గారి అసలు పేరు సరస్వతి. ఆమె 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు బంగారు వ్యాపారి, తల్లి సత్యవతి. శారద బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తిని కనబరిచారు. ముఖ్యంగా భరతనాట్యంలో ఆమెకు మంచి పట్టు ఉండేది. ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టే తత్వం ఆమెది కాదు. ఈ పట్టుదలే ఆమెను ఉన్నత స్థాయి నటిగా ఎదిగేలా చేసింది. ఆమె కుటుంబం చేనేత సామాజిక వర్గానికి చెందినప్పటికీ సినిమా పట్ల శారదకు ఉన్న అభిరుచిని ఆమె తల్లి సత్యవతి ప్రోత్సహించారు. చిన్న వయసులోనే వివాహాలు జరిగే ఆ రోజుల్లో శారద గారి తల్లి ఆమె కలలను సాకారం చేసుకోవడానికి అండగా నిలిచారు. చిన్నతనం నుంచి శారద గారికి భరతనాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్లి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి వీళ్ళ అమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక వీరితో 3 ఏళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు. శారద గారు నటించిన రక్త కన్నీరు నాటకం ఆవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నాగభూషణం గారి పక్కన హీరోయిన్ వేషం అది. శారద గారి నాన్నగారైన వెంకటేశ్వర్లు గారిది బంగారు నగల తయారీ వ్యాపారం. అతను బర్మా వెళ్లాలనుకుని కొన్నాళ్ళు మద్రాసులోనే కాపురం పెట్టారు. 2-3 ఏళ్లు మద్రాసులోనే ఉండి కుదరక తిరిగి తెనాలి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే కన్యాశుల్కంలో నటించే అవకాశం వచ్చింది. 1955లో కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా శారద గారు రంగప్రవేశం చేశారు. 1955 నుండి 1961 వరకు బాలనటిగా ఉన్న శారద గారు ఆ తర్వాత హాస్యనటిగాను కొనసాగింది. ఇద్దరు మిత్రుల సినిమాలో నాగేశ్వరరావు గారి చెల్లెల పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. శారద గారి సినీ ప్రస్థానంలో కీలక మలుపు ఏంటి అంటే మలయాళ చిత్రసీమలో లభించిన గుర్తింపు. అక్కడ ఆమె అద్భుతమైన విజయాలు సాధించి స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. మలయాళంలో లభించిన విజయాల తర్వాత తెలుగులో ఆమెకు మనుషులు మారాలి చిత్రంతో విశేష ప్రజాదరణ లభించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను మొదటి ఊర్వశి అవార్డు దక్కింది. ఈ సినిమా అప్పట్లో సమాజంపై ఎంతగానో ప్రభావాన్ని చూపింది. పేదరికం, దారిద్ర్యం కారణంగా కొందరు తల్లులు తమ పిల్లలను చంపుకునే స్థాయికి చేరుకున్నప్పుడు శారద గారు వారికి ఉత్తరాలు రాసి సినిమాలో తాను పోషించింది కేవలం పాత్ర మాత్రమేనని, అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ఆమె నటిగా చూపిన సామాజిక బాధ్యతకు నిదర్శనం. నిమజ్జనం చిత్రానికి కూడా శారద గారు ఊర్వశి అవార్డును అందుకున్నారు. శారదకు తెలుగులో శోభన్ బాబుతో ఉన్న జోడి అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. వారిద్దరు కలిసి నటించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. తెరపై వారి కెమిస్ట్రీని చూసి ప్రేక్షకులు నిజంగా భార్యాభర్తలుగా భావించేవారని చెప్పడానికి అనేక సంఘటనలు నిదర్శనం. కాకినాడ, యానాం ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న కె. విశ్వనాథ్ దర్శకత్వంలోని ఒక సినిమాలో శారద పోషించిన పాత్ర అద్భుతం. భర్తను కోల్పోయిన భార్యగా ఆమె చూపిన అభినయం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఆ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. శారద గారు తన కెరీర్లో హాస్య పాత్రల నుంచి హీరోయిన్ గా, ఆపై బలమైన, సంక్లిష్టమైన పాత్రల వైపు ప్రయాణించి తన బహుముఖ నటనను నిరూపించుకున్నారు. ఆమె సినీ ప్రయాణం కేవలం విజయాల కలపోత మాత్రమే కాదు, పట్టుదల, ప్రతిభ, సామాజిక స్పృహలకు నిదర్శనం. దాదాపు 400 సినిమాలు చేశారు. కానీ ఆమె నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశారు.
శారద గారి జీవితంలో ప్రేమ, పెళ్లి అన్ని వేగంగా జరిగిపోయాయి. నటుడు చలాంతో వివాహం జరిగింది. చలాం గారు తన కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శారద గారి కంటే ముందే రమణ కుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్థిక కారణాలతో చలం గారు, శారద గారుల మధ్య మనస్పర్ధలు తలెత్తి వారు విడిపోవలసి వచ్చింది. ఇంట్లోంచి వెళ్లిపోయి విడాకుల నోటీస్ పంపి చలం గారి నుండి విడిపోయారు. శారద గారు ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. శారద గారికి ఊర్వశి అనే బిరుదు ఎందుకిచ్చారో ఈ సినిమాల ద్వారా తెలుస్తుంది. అందులో బలిపీఠం మొదటి సినిమా. బలిపీఠం రంగనాయకమ్మ గారు రచించిన బలిపీఠం ఆధారంగా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో నిర్మించబడిన సందేశాత్మక చిత్రం ఇది. 1975లో విడుదలైన ఈ సినిమాలో శోభన్ బాబు గారు, శారద గారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం చక్రవర్తి గారు అందించారు. ఈ సినిమా విజయవంతంగా శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రజాదరణను పొందుతున్నాయి. అందులో చందమామ రావే, జాబిల్లి రావే, కుశలమా నీవు కుశలమేనా, అలాగే మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి అనే పాటలు ఇప్పటికీ ప్రజల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ సినిమా గుంటూరు మరియు విజయవాడలలో 100 రోజుల వేడుకను జరుపుకుంది. 1973వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రథమ చిత్రంగా శారద సినిమాకు గాను బంగారు నంది అవార్డును ప్రకటించింది. శారద తెలుగు చలనచిత్రం 1973లో అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శోభన్ బాబు గారు, శారద గారు జంటగా నటించారు. ఈ చిత్రాన్ని పి రాఘవరావు గారు నిర్మించగా సంగీతం కె చక్రవర్తి గారు అందించారు. ఒక అమాయకమైన గ్రామీణ యువతి అందరికీ ప్రేమ పంచుతూ ఎవరికీ హాని చేయని ఆమెను సమాజం ఎందుకు పిచ్చిదానిగా ముద్ర వేసింది, ఒక డాక్టర్ ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత బయటపడిన నిజాలు ఏమిటి, హృదయాన్ని కదిలించే ఈ కథే కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శారద సినిమా. ఇందులో శారద గారు, శోభన్ బాబు గారు అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమాలోని పాటలు కూడా ఎంతో ప్రజాదరణను పొందాయి. శారద నిన్ను చేరదా, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా, ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా, రేపల్లె వేచెను వేణువు వేచెను, రేపల్లె వేచెను వేణువు వేచెను, వనమల్ల వేచెనురా, నీరక కోసం నిలువెల్ల కనులై, నీరాక కోసం నిలువెల్ల కనులై, ఈ రాధ వేచెనురా అనే సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. ఈ సినిమాలోని పాటలు బిఎస్ నారాయణ గారు దర్శకత్వం వహించిన నిమజ్జనం సినిమా 1978వ సంవత్సరంలో విడుదలయ్యింది. 1979లో ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది ఈ సినిమాలో నటించిన శారద గారు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ సినిమాలో శారద గారు పోషించిన పాత్ర భారత సనాతన బ్రాహ్మణ స్త్రీ పాత్ర. చనిపోయిన మామగారి అస్థికలను నిమజ్జనం చేసేందుకు భర్త శ్రీకాంత్తో పాటు బండిలో కాశీకి వెళుతుంది. భారతిని చూసి మోహపరవశుడైన బండివాడు ఆమెను బలాత్కారం చేయాలని పథకం వేస్తాడు. అతని పథకం వల్ల కనిపించకుండా పోయిన ఆస్తికల కుండ కోసం శ్రీకాంత్ వెతుకుతూ పోతే ఈలోగా భారతిని బలాత్కారం చేస్తాడు బండివాడు. తన పవిత్రతను కోల్పోయిన భారతి గంగానదిలో ఆత్మార్పణం చేసుకుంటుంది. శ్రీకాంత్ అతని పురోహితుడు కాశీ నుండి తిరిగి వస్తుండగా బండివాడు మళ్ళీ కలుస్తాడు. భారతి ఆత్మహత్య విషయం తెలుసుకుని పశ్చాత్తాప హృదయుడై భారతి మరణానికి కారణం తానేనని శ్రీకాంత్కు చెప్పి ఎక్కడ భారతిని బలాత్కారం చేశాడో అక్కడే తాను కూడా ప్రాణాలు విడుస్తాడు. శ్రీకాంత్ అతనిపై పవిత్ర గంగాజలం జల్లుతాడు. ఈ సినిమాలో శారద గారు పోషించిన పాత్ర ఆమె జీవితంలోనే ఒక కలికితురాయిగా మిగిలిపోయింది. శారద గారు నటించిన మరో ఆణిముత్యం 1974వ సంవత్సరంలో విడుదలైన ఊర్వశి సినిమా.
ఇందులో హిందీ నటుడు సంజీవ్ కుమార్ గారు తొలిసారిగా తెలుగులో నటించడం విశేషం. అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై పి రాఘవరావు గారు నిర్మించిన ఈ సినిమాకి కె బాపయ్య దర్శకత్వాన్ని వహించాడు. శారద గారు, సంజీవ్ కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. శారద గారు నటించిన తెలుగు సినిమాలు బలిపీఠం, శారద, నిమజ్జనం, ఊర్వశి, ఇంద్రధనుస్సు, జస్టిస్ చౌదరి, అనసూయమ్మ గారి అల్లుడు, ప్రతిధ్వని, మేజర్ చంద్రకాంత్, అత్త కోడళ్ళు, యోగి, మురళీకృష్ణ, ఆడది, అజేయుడు, ఉదయం, రొటేషన్ చక్రవర్తి వంటి సినిమాల్లో నటించారు. శారద గారికి 3 సార్లు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం పొందడం వల్ల ఆమెను అందరూ ఊర్వశి శారద అని పిలుస్తారు. 1968వ సంవత్సరంలో వచ్చిన తులాభారం అనే మలయాళ సినిమాకు గాను తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అలాగే 1972వ సంవత్సరంలో స్వయంవరం అనే మలయాళ సినిమాకి రెండోసారి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 1977వ సంవత్సరంలో నిమజ్జనం అనే తెలుగు సినిమాకు గాను 3వసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు శారద గారు. ఆ కాలంలో జాతీయ ఉత్తమ నటి అవార్డును అధికారికంగా ఊర్వశి అవార్డు అని పిలిచేవారు. అలా 3 సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్నారు శారద గారు. 3 జాతీయ ఉత్తమ నటి అవార్డులు అందుకుని భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన మహానటి శారద గారు. నటన అంటే ఏమిటో తన ప్రతి పాత్రతో నిరూపించారు ఆవిడ. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది పాత్రలకు ప్రాణం పోసి భావోద్వేగాలకు కొత్త అర్థం చెప్పారు. ఆమె నటనకు గుర్తింపుగా అనేక పురస్కారాలతో పాటు ఇటీవల కేరళ ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారమైన జేసీ డానియల్ అవార్డు కూడా లభించింది. శారద గారి జీవిత ప్రయాణం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. నిజమైన కళాకారుడికి అందం కంటే అభినయం గొప్పది, పేరు కంటే ప్రతిభ గొప్పది, కాలం మారిన గొప్ప నటనకు ఎప్పటికీ ముగింపు ఉండదు అని. ఇలాంటి మహానటి శారద గారికి మన రైస్ తెలుగు స్టోరీస్ తరపున హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గొప్ప సినీ ప్రముఖుల జీవిత విశేషాల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.